ఎంట్రన్స్ రాగానే ఫస్ట్ అట్రాక్షన్ ఇదే. సో ఒకసారి భానుగారు, బీకేపీ హోమ్సే వైరల్ ట్రెండింగ్. సో రీసెంట్గా ఒకటి వైరల్ ట్రెండింగ్ ఏంటది చెప్పాలి. అటు చూడొద్దు ఇటు చెప్పాలి. ఏమేమిటో చూపిస్తున్నానండి. ఆల్రెడీ చూపించిందే ట్రెండింగ్ అండి. అదే సో బేసికల్ గా ఏంటంటే బండ్ల గణేష్ సార్ వాళ్ళ ఇంట్లో మనం ఫర్నిచర్ చేసాం అనమాట. ఇది కూడా వండరే అనుకోండి. ఒక 2 days బిఫోర్ సార్ ఆల్రెడీ చెప్పారు దట్ ఒక సోఫా కావాలి అని చెప్పేసి. బట్ నాకు ఎగ్జాక్ట్ క్లారిటీ లేదు ఏంటంటే ఎప్పుడు డెలివరీ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. బట్ బిఫోర్ నాకు ఈవెంట్ ఉంది, ఈవెంట్ రోజు నాకు కావాల్సిందే అని అన్నాను అనమాట. సో అది కూడా ఒక 1 night బిఫోర్ మొత్తం పాలిష్ చేసి అంతా రెడీ చేసి ఉండే. అప్పుడు దాని తర్వాత 1 day వండర్ అనుకోండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ డెలివరీ అయిన ఉండే, ఎర్లీ మార్నింగ్ 9 o'clock అప్పుడు మేము అక్కడే ఉండే అనమాట. మొత్తం డెలివరీ అయిపోయి అంతా సెటప్ చేసుకొని అంతా చేసుకొని అక్కడ ఉండే. ఎగ్జాక్ట్ 6 o'clock ఈవినింగ్ అక్కడికి బయలుదేరినా మళ్ళీ రిటర్న్. వెళ్ళిన తర్వాత మెగాస్టార్ గారు వస్తారు అని అన్నప్పుడు సరే వస్తున్నారు. నేను యాక్చువల్లీ రెడీ అయ్యామని వచ్చిండే, రిషి కూడా రెడీ కావాలి, నేను రెడీ కావాలి. అప్పుడు దాకా అక్కడే ఉన్నారు పాపం. సో ఉండే రెడీ కావాలని వచ్చిండే అనమాట. రివర్స్ నేను వచ్చిన తర్వాత సమ్హౌ మెగాస్టార్ కేమ్. ఐ సా వీడియో ఆల్రెడీ పోస్ట్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ లో. దాన్ని నా చైర్ మీద కూర్చుండు అని. హౌ కమ్ అంటే నేను ఎట్లా మిస్ అయినా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయిన ఉండే. ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళి ఉండే ఆ రోజు. వెళ్ళిన తర్వాత అప్పటికే సార్ లెఫ్ట్ అండ్ ఇక అది బ్యాడ్ టైం అనుకోవాలి. అప్పుడప్పుడే లక్కీ ఛాన్స్ వస్తుందని అంటారు కదా. దెన్ ఐ డిసైడెడ్ దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ మేబీ ఇది మీటింగ్ కాదేమో, ఇంకేదో బ్యూటిఫుల్ మీటింగ్ ఉందేమో నెక్స్ట్ అని అప్పుడు అనుకున్నాను అనమాట. ఐ వాంట్ టు మీట్ మెగాస్టార్ ఇన్ సమ్ ఆర్ అదర్ వేస్. మేబీ సోఫాసే కావచ్చు, ఇంకేదైనా విధంగా ఆయనతో కలవాలి. అండ్ దెన్ ఐ డిసైడెడ్ మేబీ ఇది కూడా జరగచ్చు.